కత్తి లాంటి వాళ్ళ నుంచి ముందు మిమ్మల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ చిన్నప్పుడు మన గేమ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆటలు ఊర్లో చిన్నప్పుడు కర్రబలు ఆడుకోవాలంటే బాగా ఇష్టం. ఆ కర్రబలు ఆడినప్పుడు మన వాళ్ళు ఎలా చేసేవారు, అప్పుడు బిల్ల కావాలంటే ఇటు అటు షార్ట్ గా చెక్కాలి కదా. ఆడు చెక్కడం కూడా ఎలా చెక్తాడంటే కూర్చొని ఏదో పెద్ద శిల్పం చెక్కిన టక్క 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 అలా చెక్తూ ఉంటాడు. అలాగనే వరా రా మొదటి రాత్రి మంచం చెక్కినట్టు అంతసేపు చెక్తావారా లేగా రాకు బావా సార్పు కావాలని సాకుతో చెక్తాను. ఓరు ఏదో ఆ కర్రను ఎంత చెక్కినా బిల్ల అవుద్ది కానీ బిల్ల సినిమా అనుష్క అవుద్దా? ఇలాంటి ఎవడో మైండ్ షార్ప్ గా చేసుకోవాలంటే షార్ప్నర్ కోసం షాపు పరిగెత్తాడంట. ఇంకొకడు గుంట తవ్వుతాడు కదా, మరి అక్కడ ఆడాలంటే గుంట కావాలి కదా. ఆడావుతా గుంట జస్ట్ ఆ గుంట ఇలా తవ్వితే సరిపోద్ది. దాన్ని పట్టుకొని వెనక్కి వచ్చి ఏం చేస్తున్నారా బావ గుంట తవ్వుతానే ఇంకొంచెం లోతు తవ్వు పిల్లర్లు వేసి ఫ్లాట్ కడదాం. అది గుంటలో లేదు, పేడేయడానికి పెంట తవ్వినట్టుంది దరిద్రుడని. మళ్ళీ ఆడిన తర్వాత ఒక్కొక్క ఆటలో స్టిల్స్ ఎలా ఉంటుంది తెలుసా, కర్ర బిల్ల జస్ట్ ఇలా కొట్టి ఇలా కొట్టాలి కదా. దానికాడ ఎన్నిసార్లు తెలుసా 40 సార్లు నేల మీద కొట్టి ఒక్కసారి బెల్లం కొడతాడు. ఆడే ప్రతి ఓడు ఇక్కడి నుంచి అమీర్ పెడతా కొట్టాలనుకుంటాడు కదా, అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంటుంది ఆ బిల్ల. ఇంకోటి ఎలా కొడతాడు తెలుసా, ఇక్కడ ఇలా కొట్టి ఇలా అంటాడు. అది కరెక్ట్ బిల్ల తగిలితే పర్లేదు, ఆ కర్ర వచ్చి ఎక్కడో తగిలితేనే జీవితాంతం వాడు గ్రౌండ్ లో ఆడుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇలాంటి వీడియో గేమ్ ఆడుకోవడానికి వెళ్ళి అక్కడ ఎంపైర్ లేరని వెనక్కి వచ్చాడంట దరిద్రుడు. రే నిజం చెప్పరా, నువ్వు హార్ట్ఫుల్లీ నవ్వినావా? ఎట్లా చెప్తారు అట్లా. నెక్స్ట్ గోళీలాట. ఒక్క చింత చెట్టు నీడ ఉంటే చాలు, ఏ చింత లేకనే ఆడుకోవచ్చు గోళీలాట. వెరీ నైస్. ఆడటం కూడా ఎలా తెలుసు, అక్కడ గోళీ ఉంటే ఇక్కడ జనాలు ఇలా తీసి ఇక్కడ ఎట్టుకుని ఆ గోళీని ఎలా చూస్తాడు, ఇది ఎలా చూస్తూనే ఉంటాడు. ఇది మాత్రం ఎప్పుడు కొడతా ఆవు బావా సూట్ గా చూస్తాను. స్ప్రైట్ తో వచ్చి చూడరా ఇంకా బాగా కనబడతామో సూట్ గా. ఆవు బావా కనబడట్లేదు, బాగా చూసి కొడతాను. నలిపోయి మీ నాయన మద్దలు తెచ్చుకొని చూడు ఇంకా బాగా కనబడుతుంది. ఇలాంటి ఊర్లో వీధి లైట్లు ఎందుకు వేస్తున్నారంటే పైన విమానం చూడడానికి అన్నాడంట. వెరీ నైస్. నెక్స్ట్ చైరాట అన్న, అది అమ్మాయిలు ఆడతారు అబ్బాయిలు ఆడతారు, కాకపోతే అమ్మాయిలు ఎక్కువ ఆడతారు. ఎక్కువ చైర్లు ఉన్నాయనుకో అప్పుడు ఎలా తిరుగుతారు, చైర్లు తక్కువ అయిపోయి కొద్ది ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా మారిపోతాయి. ఎక్కువ చైర్లు ఉన్నప్పుడు ఎలా తిరుగుతారు, చాలా హ్యాపీ తిరుగుతారు. ఏమే ఈ రోజు మీ ఆయన ఏదో తెచ్చాడంటే పట్టు చీర పనసపళ్ళు తెచ్చాడా, ఎన్ని తిన్నావు? అప్పుడే కాదు ఇక్కడ ఎక్కువ చైర్లు ఉన్నాయి, నువ్వు వేరే చైర్లు కూర్చోవచ్చు. ఇలా కూర్చో, ఇప్పుడు హ్యాపీ పర్లేదు. ఇప్పుడు తక్కువ చైర్లు అయిపోయి 2 చైర్లు ఉన్నాయి, అప్పుడు వాళ్ళు తిరుగుతా చూడు. చైర్ దగ్గర తిరుగుతున్నాను, నువ్వు మాత్రం పాలేయడానికి పట్టు చుట్టూ తిరుగుతున్నావా? నువ్వు కూడా చైర్ దగ్గర తిరుగుతున్నావా? తిరిగా స్టాప్. ఫస్ట్ ఆ చైర్ నాదే, నేను కూర్చున్నాను ఆ చైర్ నాది, నేను గెలిచినట్టే, నేనే ఫస్ట్ కూర్చున్నా. సరే ఎవడికిస్తాడు? నాది చైరు నాది, ఇచ్చేస్తాడు నాదే అనగానే. అంటే అక్కడ ఆ చైరు దగ్గర ఎలా కొట్టుకుంటారంటే 60 కాకులు ఒక 5 దగ్గర ఎలా కొట్టుకుంటారు అలా కొట్టుకుంటారు అన్నమాట చైరు దగ్గర. మంచి లైన్. నెక్స్ట్ ఖోఖో ఆడతారన్న. ఖోఖో ఆడినప్పుడు కోయ ఎలా ఇస్తారు, ఇద్దరు ఆడేటప్పుడు కోయలు వేస్తారు. ఒక కూర్చుంటే ఇంకోటి కోయ ఇస్తాడు, ఇలా కూర్చుంటారు. ఆ కోయ ఎలా ఇస్తారు చూడండి. వీడు కొంచెం గట్టి కొడితే అవతల ఊరుకుంటాడా, తిరిగి కొన్నిసార్లు కోయ ఇవ్వడానికి లేట్ అయిపోయి కూసో చాలు 4 నిమిషాలు అయిపోయింది. ఒరేయ్ చాప మీద ఊరుకో. కోయ ఎవరు నాకు ఇస్తాడు, అది ఇలా ఉంటుంది చిన్నప్పుడు. సూపర్.
వదలద్దు